బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అనంతపురం జిల్లా కనికెల్ మండలంలో ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీల నుంచి వారి సమస్యలు విని అర్జీలను కాల్వ శ్రీనివాసులు స్వయంగా స్వీకరించారు. కొమరంభీం జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ పై జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రత్యేక దృష్టి సారించారు. వాంకిడి మండలంలోని బంబారా, వాంకిడి, కమాండ్ ఎక్స్ రోడ్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు పోలీస్ శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 195 మంది లబ్దిదారులకు 66,21,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రాజు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం పొందేందుకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చెర్లపల్లి కేంద్రాగారం నుంచి బండి భగీరథ్ను జైలు అధికారులు విడుదల చేశారు. ₹1,00,000 సొంత పూచీకత్తుపై భగీరథ్ విడుదలయ్యారు. భగీరథ్ లాయర్ బెయిల్ ఆర్డర్ కాపీ అధికారులకు ఇవ్వడంతో చెర్లపల్లి జైలు అధికారులు విడుదల చేశారు. బండి భగీరథ్ పోక్సో కేసులో సుమారు 45 రోజులు పైబడి చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించాడు. ఆదిలాబాద్లోని బుక్తాపూర్లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ గత 15 ఏళ్ల క్రితం మూతపడింది. పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కాలనీవాసులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే సరైన స్థలం లేకపోవడంతో వెటర్నరీ ఆసుపత్రిలో ఉన్న భవనంలోని 2 గదులను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆ శాఖ అధికారులు పాఠశాల కోసం 2 గదులను కేటాయించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, డీఈఓ మాధవితో కలిసి కలెక్టర్ పాఠశాలను పునఃప్రారంభించారు. కడపలో రైతుల పట్ల జిల్లా అధికారులకు చిన్నచూపు ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో అన్నమయ్య ఉమ్మడి జిల్లాల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యతపై రైతులకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. జడ్పీ చైర్మన్ ముత్యాలమ్మ రామగోవింద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. మోకాళ్ల నొప్పులతో ఆసుపత్రిలో చేరితే ప్రాణం తీశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఆబిడ్స్ కింగ్ కోటిలోని కామినేని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో తమ తల్లి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అన్యాయంగా తమ తల్లి ప్రాణం తీసిన వైద్యునిపై చర్యలు తీసుకోవాలని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా కోవెలకుంటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గర్భవతిని చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా కులం తక్కువ దానివంటూ దూషిస్తూ ఆ బాలికకు ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్లు కూడా ఇచ్చాడు. బంధువులు అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారని బాధితురాలు కోవెలకుంట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. 2 నెలలు గడువు కోరిన గోవర్ధన్ ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని కోరింది.